అండి, నేను మీ మమత. నా ఛానల్కి మీకు స్వాగతం. పన్నీరు మిల్ మేకర్ బిర్యానీ చూద్దామా అండి. 3 ఉల్లిపాయలు, కారానికి తగిన పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. మిల్ మేకరు వాటర్లో నానపెట్టి పిండి పక్కన పెట్టుకోండి. పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా ముక్కలకి పట్టేలాగా పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. గిన్నె పెట్టి నెయ్యి, బటరు వేసి ఈ పన్నీరు వేయించుకొని మిల్ మేకరు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. గిన్నె పెట్టి ఆయిలు, నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, చెక్క, మొగ్గ, స్టార్ ఫ్లవర్, ఎలాచీ వేసి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఉల్లిపాయలు కొన్ని ముక్కలు తీసి పెట్టుకోవాలండి. తర్వాత టమోటా వేసి టమోటా బాగా ఫ్రై అయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదా మిశ్రమం పెరుగుది, అది వేసుకొని బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీరు, మిల్ మేకర్ను కూడా వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఈ లోపల మనము రైసు ప్రిపేర్ చేసుకోవాలి. దానికి బాస్మతి రైసు కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో బిర్యానీ ఆకు, సాజీరా, చెక్క, మొగ్గ, మిరియాలు, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి అవి మరిగిన తర్వాత మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 80% వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత వాటర్ అనేది లేకుండా వంచుకోవాలండి. వంచుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మిల్ మేకరు, పన్నీరు, ఆ మిశ్రమాన్ని లేయర్స్గా ఒక గిన్నెలో ఉడికించుకోవాలి. కింద అడుగంటకుండా ఉడికించుకొని మనము కుంకుమ పువ్వు నానబెట్టుకొని ఉండాలి. ఆ వాటర్ని ఇలా రౌండ్గా సర్కిల్గా పోసుకొని మనము తీసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు కింద అడుగంటకుండా ఉడికించుకోవటమే. ఇది రైతాలో, చికెన్ కర్రీలో, రొయ్యల కర్రీలో చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.